శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చే సినిమాలకు చాలా స్పెషాలిటీ ఉంటుంది. మన మధ్య జరిగే చిన్న చిన్న సందర్భాలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించడం శేఖర్ కమల ప్రత్యేకత. ఇప్పుడు అతని దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతుంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని కూడా రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీకి కుబేరా అనే టైటిల్ ని లాక్ చేస్తూ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్ లో మాసిన గడ్డంతో పాత దుస్తులతో ఉన్న ధనుష్ వెనక శివపార్వతుల చిత్రపటం ఆడియన్స్ లో ఆసక్తి రేపుతుంది. అయితే ఈ బ్యాక్ డ్రాప్ ఏదో ఆషామాషిగా అలా సెట్ చేసింది కాదు. బ్యాక్ డ్రాప్ వెనక చాలా పెద్ద కథే ఉందంట. మూవీ టైటిల్ కుబేరా. మన పురాణాల ప్రకారం కుబేరుడు దేవతలకి కూడా అప్పిచ్చెండంద ఐశ్వర్యవంతుడు. అయితే అతను అందగాడు మాత్రం కాదు. ధనుష్ పాత్ర డిజైన్ చేయడం కోసం శేఖర్ కమల కుబేరుడి పూర్వ జన్మగా పురాణాల్లో చెప్పే గుణనీతి పాత్రను రిఫరెన్స్ కి తీసుకున్నారన్న టాక్ వినిపిస్తుంది. గుణనిధి ఒక బ్రాహ్మణ వంశానికి చెందిన వ్యక్తి. అయితే కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశతో అతను వ్యసనాలకు, దొంగతనాలకు అలవాటు పడతాడు. తాను జూదమాడుతున్నాడు అన్న విషయం తండ్రికి తెలియటంతో ఏం చేస్తాడు అని భయపడి కట్టుబట్టలతో పారిపోయిన గుణనిధి ఓ శివాలయంలో తలదాచుకుంటాడు. భయంతో అక్కడ ఆ రోజు అతను జాగారం చేస్తాడు. కాలు జారిన గుణనిధి తల నంది విగ్రహానికి కొట్టుకోవడంతో అతను చనిపోతాడు. జాగారం చేసిన ఫలితం దక్కడంతో కృతయుగంలో అతను కుబేరుడుగా మళ్లీ పుడతాడు. కుబేరుడు మహాశివ భక్తుడు కావటం అతని తపస్సుకు మెచ్చి శివుడు అతనికి ఎన్నో అద్భుతమైన వరాలను ఇస్తాడు. శేఖర్ కమ్ముల కుబేర చిత్రంలో ధనుష్ పాత్రను ఈ రెండు నేపథ్యాలను ఉపయోగించి క్రియేట్ చేశారు. ముంబై బ్యాక్డ్రాప్ లో సాగే ఈ చిత్రం 1990 కాలంలో మాఫియా స్థాయికి ఎదిగిన ఓ బిచ్చగాడి స్టోరీతో ముందుకు సాగుతుంది. ఇందులో ధనుష్ ని వెంటాడే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరొక ప్లస్ పాయింట్ అని ఫిలిం నగర్ టాక్. మొత్తానికి ఈ మూవీతో శేఖర్ కమ్ముల భారీ ప్లానింగ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. కుబేర ఫస్ట్ లుక్ ధనుష్ తమిళ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేయగా తెలుగు ఆడియన్స్ కూడా ఫస్ట్ లుక్ చూసి సూపర్ ఎక్సైట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. కుబేర సినిమాలో ధనుష్ లుక్ ఇలా ఉంటే నాగార్జున ఎలా కనిపిస్తాడన్న అటెన్షన్ మొదలైంది. అయితే సినిమాలో నాగార్జున ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా, కోటీశ్వరుడుగా కనిపిస్తాడని కూడా అంటున్నారు. మల్టీ స్టారర్ సినిమాలో ఒక హీరోకి ఎక్కువ, మరో హీరోకి తక్కువ స్కోప్ ఇస్తే ఆ హీరో ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. కానీ నాగార్జునతో మల్టీ స్టారర్ అంటే మాత్రం ఆయనకు ఎంత తక్కువ పాత్ర ఇచ్చినా సరే ఓకే అనేస్తారు. ఊపిరి సినిమాలో కేవలం వీల్ చైర్ లో ఉండి సినిమా అంతా నడిపించాడు నాగార్జున. అయితే కుబేర సినిమాలో కూడా ధనుష్ ముందు అసలు నాగార్జున కనిపిస్తాడా అన్న టెన్షన్ అక్కినేని ఫ్యాన్స్ లో మొదలైంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.